ఉగాది కానుకగా మన తెలుగు ఆడియన్స్ ని అలరించడానికి వచ్చిన లేటెస్ట్ చిత్రం రాబిన్ హుడ్. యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా, దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు అలరించిందో మన రివ్యూలో చూద్దాం. మైత్రి మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం జనాల్లో నిండిపోయింది. దాంతో ఆటోమేటిక్ గా రాబిన్ హుడ్ పై అంచనాలు మొదలయ్యాయి. పైగా దర్శకుడు వెంకీ కుడుముల ప్రీవియస్ మూవీ చలో భీష్మ సినిమాలు కమర్షియల్ సక్సెస్ కావడంతో ఈ సినిమాతో డైరెక్టర్ గా వెంకీ హ్యాట్రిక్ కొడతాడని అందరూ నమ్ముతున్నారు. మరి అందరూ అనుకున్నట్టు జనాలకు నచ్చాడా లేదా అనేది తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం. తన చిన్ననాటి నుంచే అనాథ అయిన రామ్ తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి బాగా డబ్బున్న వాళ్ళని ఇంట్రెస్టింగ్ ప్లాన్లతో దోచుకుంటూ వారికి పంచిపెడుతూ ఉంటాడు. ఇంకో పక్క రుద్రకొండ అనే గ్రామపు నేలలో సాగు చేసే గంజాయికి డిమాండ్ ఉందని తెలుసుకున్న అత్యంత క్రూరుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని చూస్తున్న స్వామి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ్ వాసుదేవ్ తన ఏవి ఫార్మా అధినేతకు ఉన్న లింక్ ఏంటి? ఈ క్రమంలో వాసుదేవ్ కూతురు నీరా వాసుదేవ్ ఇండియాకి, అది కూడా రుద్రకొండకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలా తనతో రామ్ కూడా వెళ్ళడానికి కారణాలేంటి? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ పాత్ర ఏమిటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. దర్శకుడు వెంకీ కుడుములకి మన తెలుగు సినిమాల్లో మంచి మార్క్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథలు చెప్పగలిగే కొద్ది మంది దర్శకుల్లో తాను కూడా ఒకరు. ఆల్రెడీ లాస్ట్ 2 సినిమాలకి ప్రూవ్ చేసుకున్న తాను ఈ సినిమాలో కూడా అదే మూమెంట్ ని కొనసాగించడం ఇంప్రెస్ చేస్తోంది. మెయిన్ గా తన బ్యాలెన్సింగ్ విధానం సినిమాల్లో బాగుంది. ఎక్కడెక్కడ సినిమాని ఏ ఎమోషన్ ని ఎంతవరకు క్యారీ చేయాలో అలానే తీసుకెళ్లారు. ఇక తన మార్క్ కామెడీ సీన్స్ అయితే సినిమాల్లో మంచి హిలేరస్ గా పేలుతాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఇంటర్వెల్ ముందు వరకు భలే నవ్వులు తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో డీసెంట్ ఎమోషన్ సినిమాలో బాగున్నాయి. ఇక నితిన్ మరొకసారి మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని అందించారని చెప్పవచ్చు. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్లలో నితిన్ చాలా స్టైలిష్ గా పర్ఫెక్ట్ ఫుట్ స్టెప్స్ తో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ శ్రీలీల తన రోల్ బాగా చేశారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే తనపై మంచి ఫన్ ని జనరేట్ చేస్తాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ వీకెండ్ లో మంచి టైం పాస్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకునే వారికి రాబిన్ హుడ్ డీసెంట్ ట్రీట్ అందిస్తుంది.